ఒకటవ వచనం, యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచి దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని గంటలకు లేచారు వీళ్ళు? వేకువజామున. ఎప్పుడు లేచారమ్మా? వేకువజామున. ఎప్పుడు లేచారండి? వేకువ. ఈ రోజున మా కుటుంబంలో మేము ఇలాగా దీవించబడి ఆశీర్వదించబడి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? మా అమ్మగారు చేసేటువంటి వేకువజాము ఆవిడ 3 గంటలు లేచి అందరి కొరకు ప్రార్థన చేసింది. ఆవిడ మా దగ్గర మరణించేంత వరకు కూడా కొన్ని నెలల ముందు వరకు ఆవిడ ప్రార్థన చేస్తే ఏమని తెలుసా? బాబు, నన్ను దేవదూతలు పిలుస్తూ నీతో కూడా అనుకుంటారు చాలు కదా. ఏమంటున్నాడు? నన్ను దేవదూతలు పిలుస్తూ ఉన్నారు, వచ్చేమంటున్నారు. దేవుని స్తోత్రం కలిగి నీతిమంతుల బిడ్డలు భిక్షము ఎత్తుకున్నట్ట నేను చూడలేదు. కీర్తనకారుడు అంటున్నాడు. ఎన్నో సమస్యలు వచ్చాయి మా జీవితాల్లో, ఎన్నో శోధనలు వచ్చాయి మా నలుగురు. ఎందుకంటే దేవుడు వాటిని ప్రేమించి వాటిని ఆయన ఏం చేస్తారట? పరీక్షిస్తూ ఉంటాడు. ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు అపవాది కలిగజేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎలా ఉంచాడు? క్షేమముగా ఉంచాడు.